ఇంకో పక్కన ఈయన ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా చేసింది చెప్తూనే ఆడవాళ్ళు కాన్పు చేయాలంటే ఎక్కడ శ్మశానాల్లో కాన్పులు చేసే పరిస్థితి వస్తూ ఉంది, పొలాల్లో కాన్పులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన తెలంగాణ అంశం పైన తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ప్రత్యేక తెలంగాణ కోసం రాజకీయ చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. దాంట్లో ఎక్కడా అంబిగుటి లేదు. చాలా స్పష్టంగా దీనిపైన మేము ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఒకటే స్ఫూర్తి తీసుకున్నాం. భారతదేశం ఐటీలో ప్రపంచానికే ఆదర్శం. ఐటీలో మన రాష్ట్రం నుంచి అయితే 200 దేశాలకు వెళ్ళిపోయారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మేము ఒక స్ఫూర్తి తీసుకున్నది ఐటీలో ప్రపంచంలోని ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం ఆదర్శం అయితే ఎందుకు వ్యవసాయ రంగంలో మనం ఆదర్శంగా ఉండకూడదు ఆలోచిస్తున్నాం. ఒక ప్రతిష్టగా తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా సహాయం చేయగలిగితే, రైతులను ప్రోత్సహిస్తే ప్రపంచానికే లీడర్స్ అవుతారు. ప్రపంచంలోనే వ్యవసాయం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉంటుంది. ఆ దిశగా ఈరోజు ఈ పాలసీ మేము ఇవ్వడం జరిగింది. దీనికోసం అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ మెంబర్లుగా పెట్టి ఇప్పటి వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఆ రుణాలు పూర్తిగా మాఫీ చేపిస్తాం. కోఆపరేటివ్ బ్యాంక్ కానీ అదే మాదిరిగా కమర్షియల్ బ్యాంక్స్ కానీ అన్ని కూడా రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. 25,000 రూపాయలు తీసుకున్న సన్నకారు చిన్నకారు రైతులకు వడ్డీ లేకుండా పూర్తిగా వాళ్ళకు రుణ సదుపాయాన్ని కల్పిస్తాం. 25,000 పైన పోతే వారందరికీ కూడా 25 పైసలు చొప్పున వడ్డీ రేటుతో రుణాలు కల్పించడం జరుగుతుంది. ఇంకో పక్కన 12 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు పగటిపూట ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే కరెంటు కోత నివారించాం, క్వాలిటీ కరెంట్ ఇచ్చాం. ఈరోజు అవన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాం. అదే మరి ఇంకో పక్క చూస్తే సాగునీటి సెస్ పూర్తిగా రద్దు చేసి, బకాయిలు కూడా పూర్తిగా రద్దు చేసి రైతులకు కావలసిన నీళ్లన్నీ కూడా ఉచితంగా ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరల కింద వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహ ధరలు నిధి పెట్టి 1,000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రియేట్ చేస్తాం. ఈ 1,000 కోట్ల రూపాయలతో ఎంఎస్పీ ఏదైతే డిక్లేర్ చేశారో ఆ ఎంఎస్పీ ఇప్పించడం, ఒకవేళ ఎంఎస్పీ ఇచ్చినప్పుడు ఆ ఏజెన్సీస్ కొనకపోతే ప్రభుత్వ ఏజెన్సీస్ కొనడం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ 1,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర స్థాయిలో కూడా సిఏసిపి టైప్లో ఒక కమిషన్ వేయడం, వాళ్ళు అక్కడ ఇవ్వనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అక్కడ కానీ ధరలు నిర్ణయించకపోతే ఇక్కడ నిర్ణయించి అది వచ్చే విధంగా చేస్తాం. ఇంకో పక్క రైతు రక్షణ నిధి కింద 500 కోట్ల రూపాయలు పెట్టాలని, కరువు వచ్చినా వరదలు వచ్చినా తెగులు వల్ల నష్టం వచ్చినా ఇందులో పూర్తిగా ఇది కవర్ అవుతుంది. ఆ విధంగా కూడా ముందుకు పోతాం. ఇది కాకుండా వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని 9 నుంచి 6% తగ్గించడం, మహిళలైతే 2%కి ఇవ్వడం, ఇది కూడా హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన రాయితీ 2% రాయితీ అక్కడి నుంచి 9 నుంచి 6% తగ్గించడం, జలయజ్ఞంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించి ఛాళన చేసి ప్రాజెక్టులని నిర్దిష్ట కాల పరిమితిలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గోదావరి కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల్ని పరిరక్షిస్తాం. ఇప్పటికైతే చాలా సమస్యలు వస్తున్నాయి. పైన ఇష్ట ప్రకారం కట్టేస్తున్నారు. అదే మరిగా బచావత్ అవార్డును కూడా వైలేట్ చేసి ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. విద్యుత్ రంగంలో 20,000 మెగావాట్లు అదనంగా ఉత్పత్తి చేయాలని ప్రణాళిక తయారు చేసుకోవడం, దాని ప్రకారం ముందుకు పోవడం. అన్నింటికంటే ముఖ్యంగా యువత అనేది రాబోయే రోజుల్లో ఈ దేశానికి చాలా వెన్నెముక. యువత ఎక్కడ బాగుంటే అక్కడ అభివృద్ధి సాధ్యం. ఏది జరగాలన్నా ఆ దేశ అభివృద్ధి యువత పైన ఆధారపడుతుంది. అందుకనే మేము యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్ పెట్టాం. యువత సాధకారిత పథకాన్ని ఒకటి పెట్టాం. దీని ద్వారా మేము ఆలోచించడం ఒక వినూత్నమైన పాలసీ ఒకటి ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాలని, అదే మరి ఇంకో పక్కన చూస్తే ఒక పాలసీ తీసుకొని
ఈరోజు మీరు రాష్ట్రంలో దేశంలో మనం చూస్తే ఇండస్ట్రీకి ఒక పాలసీ ఇస్తున్నాం. ఆ ఇండస్ట్రీ పాలసీనే కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకు పోయి 1250 మోడర్న్ డెవలప్మెంట్ కారిడార్స్ ని డెవలప్ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఆ విధంగా మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాలు అదే మరి ఇవన్నీ తీసుకుని 1250 మోడర్న్ డెవలప్మెంట్ కారిడార్స్ కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఇక్కడ ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలని ఫిలప్ చేయాలని, ప్రైవేటు ఉద్యోగాలైతే పెద్ద ఎత్తున 25 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. ఎవరైనా ఇండస్ట్రీ కానీ మారుమూల ప్రాంతాలు ఈ విధంగా పెట్టగలిగితే ఇప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ కాకుండా ఎవరైనా ఇంజనీర్ని కానీ అపాయింట్ చేసుకుంటే 8,000 రూపాయలు, ఎంసీఏ బీసీ అయితే 6,000 రూపాయలు, ఐటీఐ గ్రాడ్యుయేట్ అయితే 4,000 రూపాయలు 2 సంవత్సరాలు ప్రభుత్వం గ్రాంట్ కింద ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వాళ్ళకి ఈ యొక్క గ్రాంట్ ఇప్పిస్తాం. దీనివల్ల 2 సంవత్సరాలు మనం ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేసుకుని భవిష్యత్తులో ఆ ఇండస్ట్రీ రన్ చేసే అవకాశం వస్తుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక వినూత్నమైన పథకం. దీనివల్ల డబ్బుల కంటే కూడా ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ట్యాక్సుల ద్వారా ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎకానమీ బిల్డప్ అవుతుంది. పెద్ద ఎత్తున ఉపాధి వచ్చే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే ఈరోజు మేము చెప్పాం, మొన్నే చెప్పాం, 5,000 రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి 5,000 రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా టైఅప్ చేస్తున్నాం. సార్ 5,000 కోట్లు బ్యాంకు ద్వారా 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు పెట్టి 10,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం, ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం, స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం, ఇలాంటి చాలా పెట్టాం. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఉంటాయి. అదే మరిగా 1,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇంకో పక్కన సిటిజన్ సర్వీస్ సెంటర్స్ కింద ప్రతి ఒక్క మండలంలో సిటిజన్ సర్వీస్ సెంటర్స్ పెట్టి ఒకప్పుడు ఈ సేవ పెట్టాం. దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఎంత వీలైతే అన్ని పెట్టి అన్ని ఇన్ఫర్మేషన్ని మళ్ళీ వాళ్ళకి అందజేయడం, అదే మరి సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నింటి వల్ల మీరు చూస్తే సుమారు రాబోయే 5-6 సంవత్సరాల్లో ఒక 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆలోచిస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ పెద్ద ఎత్తున కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు చేశాం. అదే మరి మహిళా సాధికారిత కింద చాలా వరకు దీపం పథకాన్ని మళ్లీ పునరుద్ధరించి వంట గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇప్పించడం. సగం ధరకే ఈరోజు చూస్తే 320 రూపాయలు ఉంది. 150 రూపాయలకి గ్యాస్ ఎంత కావాలన్నా మహిళలందరికీ గ్యాస్ సరఫరా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆ విధంగా సిలిండర్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా 150 రూపాయల గ్యాస్ ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. 25,000 వరకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం, 25,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ పైన ఏదైనా తీసుకుంటే 25 పైసల వడ్డీతో వాళ్ళని ఇచ్చేస్తాం. మద్యం పైన బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయడం, వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేస్తే 2% ఛార్జీలు తగ్గించడం. ఇంకో పక్కన ఏదైతే ఈరోజు వెలుగు ప్రాజెక్టులో తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం.